మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో హెల్త్ పరంగా ఉపయోగపడే అల్లంతో చిప్స్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి అల్లం శుభ్రంగా కడిగి పై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి అలా కట్ చేసిన అల్లం ముక్కలు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు కొంచెం నీళ్లు కూడా వేసి స్టవ్ మీద పెడదాం. పావు గంట ఉడికించాలి. ఒక 15-20 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన అల్లం ముక్కల్ని వడకట్టి నీటిని వేరు చేద్దాం. ఇవి అలా ఉడికించిన అల్లం ముక్కలు. ఇవి 1 కప్పు పంచదార 1 కప్పు తీసుకుందాం. ఒక పాన్ తీసుకొని ఉడికించిన అల్లం ముక్కలు 1 కప్పు పంచదార కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని పంచదార పాకంలో అల్లం ముక్కలు ఉడికించుకుందాం. ఇవి మొత్తం పంచదార ముద్ర పాకం వచ్చి అల్లం ముక్కలు గట్టిపడేలా ఉడికించాలి. ఇలా ముద్రపాకం వచ్చేంత వరకు ఉడికించి వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా ఉడికిన అల్లం ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. ఇలా ఒక్కొక్కటిగా తీసి విడివిడిగా పెడితే తొందరగా చల్లారుతాయి. వీటిని ప్లేట్లో పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు అల్లం ముక్కలు వేసి పేస్ట్లా చేద్దాం. ఇది అలా మిక్సీ చేయవచ్చిన అల్లం మిశ్రమం. దీన్ని ఇంతకుముందు మనం అల్లం ఉడికించిన పంచదార పాకం ఉంది కదా, దానిలో అల్లం పేస్ట్ వేసి మరొక కప్పు పంచదార కూడా వేసి 1 కప్పు పాలు కూడా వేసి బాగా కలిపి స్టవ్ మీద ఉడికించుకుందాం. అల్లం మిశ్రమం, పంచదార పేస్టు, పాలు ఈ 3 కలిపి బాగా కలిపి స్టవ్ మీద బర్ఫీలో వచ్చేలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా అడిగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బర్ఫీ రెడీ అయ్యేలోపు మనం ముందుగా చల్లారబెట్టిన అల్లం చిప్స్ అంటే జింజర్ చిప్స్ తీసి ఒక బాటిల్లో వేసుకుందాం. వీటిని ఒక బాటిల్లో వేసుకొని నిల్వ చేసుకుందాం. వీటిని రోజు ఉదయం ఒక 2 ముక్కలు పరగడుపున తింటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. వీటిని బాటిల్లో వేసి నిల్వ చేసుకుందాం. ఇప్పుడు బర్ఫీ రెడీ అయిందో లేదో చూద్దాం. పాకం దగ్గరకు వచ్చింది కాబట్టి ఒక ప్లేటుకు నెయ్యి రాసుకొని దానిలో ఇలా రెడీ అయిన అరపాకు అల్లంతో కలిసి ఉడికిన ఈ పాకాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని సమంగా చేసి 10 నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది. చల్లారనిద్దాం. కాస్త గోరువెచ్చగా ఉండగానే మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేద్దాం.
ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత మనం కట్ చేసిన ముక్కల్ని విడివిడిగా తీసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో హెల్త్ పరంగా ఆరోగ్యవంతమైన జింజర్ బర్ఫీ, జింజర్ చిప్స్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.